రబెన చెయ్యాబెన ఐగిరి నందిని నందిత మోదిని. తల్లి ఈ దెబ్బతో నా కాబోయే అత్తగారు పడిపోవాలి. జయ జయ హే మహిషాసురమర్దిని. ఇంకా ఎన్ని బిందులు? రమ్యక పర్దిని శైలసుతే. స్వామి, ఏమిటిది? ఒక రౌడీ వెధవ గర్భగుడి దాకా వెళ్లి మనవాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసి వస్తున్నాడు. ఎందుకు అడుగుతారు? ఆ అబ్బాయి ధర్మకర్త కాళ్ళ మీద పడి ఒప్పించి తనేదో పాపం చేశాట, అది పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. బాబు, దీంతోనైనా పూర్తయిందా? తెలియదండి. దీంతో పూర్తవ్వాలని అమ్మవారిని వేడుకోండి. బిందెలు మోసి మోసి పెళ్లికి ముందే నడుం విరిగిపోయేలా ఉంది. పెళ్ళైన తర్వాత సుమంగడి సినిమాలో నాగేశ్వర టైపులో అయిపోతానేమో. అమ్మా అమ్మమ్మా. ఏంటి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది? పిల్ల పిశాచాలు. కృష్ణ అయ్యుంటాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది బామ్మ, తీస్తే ఎవ్వరు మాట్లాడలేదు. అలాగా? ఇప్పుడు చూడండి. హలో, ఎరా రే దొంగ వెధవ, పోకిరి వెధవ, వయసులో ఉన్న ఆడపిల్ల తీస్తేనే మాట్లాడతావరా? బుద్ధి లేని గాడిద కొడక, మిమ్మల్ని పెంచిన వాళ్ళని చెప్పెత్తి కొట్టాలరా? సడన్గా తీరాలే ఐడియా. హలో రే గాడిద, ఎవడరా నువ్వు? ఇంకోసారి ఫోన్ చేసావంటే నంబర్ ట్రేస్ చేసి పోలీసులు పట్టిస్తాను. థ్యాంక్ యూ డాడ్. ఏంటి మేడం, ఇంకా ఎంటర్ అవ్వలేదా? ఆంటీ, ఏయ్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇవి మీ చెట్టుకు పూసిన పువ్వులు మా పెరట్లో రాలి పడ్డాయి. ఎవరికి సంబంధించినవి వాళ్ళకి చేరాలి కదా, అందుకే తీసుకోండి. లాస్ట్ ట్రయల్, ఇంకోసారి ఫోన్ చేద్దాం. అయ్యో అది తీయకండి. ఆ ఫోన్ నాకే అనుకుంటాను. నిన్న నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రౌడీ వెధవ నన్ను ఫాలో అవుతూ వచ్చాడు. నువ్వు రిజిస్టర్ ఇంటికి పక్కింటూనే కదా ఉంటోంది, నేను అక్కడికి ఫోన్ చేస్తాను, వీడైతే వచ్చి అటెండ్ అవ్వు అన్నాడు. వాడే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటాను. ఇప్పుడు చూడండి వాడిని ఏం చేస్తారో. హలో గాయత్రి, ఎంటర్ అయిపోయావా? ఎరా పనికి మాలిన వెధవా, ఇడియట్ రాస్కల్. నేను కృష్ణని. తెలుసు, ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసు. మరి ఎందుకురా నన్ను తిడుతున్నావు? తిడతానురా, అలాగే తిడతాను. ఎందుకురా ఫోన్ చేస్తున్నావు? ఎప్పుడు నీ ఆలోచనేరా. చెప్పుతో కొడతాను. నా గురించి మీకేం తెలియాలి? అవును, అమ్మాయిల గురించి నువ్వేం అనుకుంటున్నావురా? రోడ్లో ఒక అమ్మాయిని చూడడం, ఐ లవ్ యూ అని చెప్పడం, వాళ్ళని మోసం చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం, కన్న వాళ్ళు వాళ్ళ వల్ల అవమానపడ్డం, ఖచ్చితంగా ఇలాంటివన్నీ నా దగ్గర కుదరవు. అర్థమైందా? ఓకే అండి. సరే, యాక్ట్ చేసింది చాలు. నన్ను కాంటాక్ట్ చేయడానికి ఒక నంబర్ ఇస్తాను, గుర్తుంచుకో. 58 58 58 58 కిలోలని నా వెయిట్ చెప్తున్నాడు. 30 30 ఏంటి? 30 నా నడుపు కొలిత చెప్తున్నాడు. దొంగ రాస్కల్. 152 152 152 సైజులో నీ దగ్గరే ఉంది. 152 సెంటీమీటర్లని నా హైట్ చెప్తున్నాడు బామా. వాడి కళ్ళల్లో కారం కొట్ట. ఫోన్ పెట్టరా, చెప్పుతో కొడతాను. గాయత్రి, అతర కొట్టావు. ఇక మీద ఇలాంటి ఫోన్లు మీకు రావు. Yes. 5830 ఇదేదో ఫోన్ నెంబర్లా ఉంది కదరా. మన ఇంటికి ఫోన్ చేసి ఆంటీకి నాగ్గా తన నెంబర్ చెప్పాడు చూడు. ఇందులో ఏదో సంథింగ్ ఉంది. ఇది చెప్తే చిన్నపిల్లలు పాఠాలు చదువుకోండి అంటారు. వీళ్ళు ఇంకా మనుషులే చదవలేదు. నమస్కారం సార్. నమస్కారం. మీరు పెళ్లిళ్ళు జరిపించే రిజిస్ట్రారు. మీ ఇంట్లో నా వల్ల ఓ పెళ్లి జరిపించాలనే ఉద్దేశంతో వచ్చాను. ఈ ఫోటో చూడండి. హలో, నేను రుద్రమూర్తిని. కృష్ణన్నాడా? రాంగ్ నెంబర్ సార్. అయ్యో, కృష్ణకి లేడు. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? రాంగ్ నెంబర్ ఉన్నాయి. హలో, ఏంటిది రాంగ్ నంబర్ వెళ్తోంది? మనవాడికి ట్రై చేస్తున్నట్టుంది. హలో పట్టుపడేలోగా కాపాడి తీరాలే. హలో, కృష్ణ ఎక్కడ? నమస్కారమ్మా, ఒక ఫోన్ చేసుకోవచ్చా?
అదంతా ఇప్పుడు కుదరదు పోపా. ఊళ్ళో ఎవరైనా వచ్చి ఇక్కడ ఫోన్ చేసుకోవచ్చు, పక్కింటమ్మని నేను ఒక ఫోన్ చేసుకోకూడదా? కొంచెం వెయిట్ చేయి. ఏంటి సార్, నంబర్ దొరకలేదా? నన్ను ట్రై చేసి చూడమంటారా? నాది చాలా లక్కీ హ్యాండ్, వెంటనే దొరుకుతుంది. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. నంబర్ ఏంటి చెప్పండి. 0423 6664. గాయత్రి, ఆ కోతి ముఖ రింగ్ అవుతుంది. ఎవరిని పిలవాలి? కృష్ణ, మా అబ్బాయి. ఓ కృష్ణ, మీ అబ్బాయా? చూద్దాం. హలో హలో. ఏయ్ గాయత్రి, మీ నాన్నగారు మీతో ఏదో మాట్లాడాలట. మా నాన్నే పుట్లో వేసుకున్నావా? ఒక నిమిషం. ఏయ్ కృష్ణ, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను. సరేగా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఎందుకు ఇప్పుడు? చెప్తే గాని రావా ఏంటి? నీకు పిల్లని చూసాం, అందమైన అమ్మాయి, మహాలక్ష్మిలా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చింది. చూస్తే నీకు నచ్చుతుంది. నచ్చటం ఏంటి, నచ్చి తీరాలి. సరే నాన్న, నేను వచ్చేస్తానన్నా, వెంటనే వచ్చేస్తాను. గాయత్రి, మా నాన్న నీతో పెళ్లి చూపులు ఏర్పాటు చేసే లెవెల్కి తెచ్చావా? నేనే లేటా? వచ్చేస్తున్నా. మా ఇంట్లోనే సెటిల్ అయ్యి వైలిన్ వాయించే లెవెల్కి డెవలప్ అయ్యావా? ఒరే కృష్ణ, కృష్ణ. హాయ్ అన్నయ్య. ఏయ్, ఈ ట్యూను నీకెలా? పక్కింటమ్మాయి నేర్పించింది. కృష్ణ, అమ్మాయి ఎక్కడుందో కరెక్ట్ గా వెతుక్కుంటూ వచ్చావే. అమ్మా, అమ్మాయి చాలా అందంగా ఉంది కదా? అదేం ప్రశ్నరా, మన కుటుంబ సెలక్షన్ ఎప్పుడు తప్పైంది కనుక. మన కుటుంబ సెలక్షన్ తన కళ్ళే ప్లస్ పాయింట్ కదా? ఏ, నా కోడలు కలర్ కూడా సూపరే. అది సరేగాని ఈ ఫోటో తీరిగ్గా చూసుకో. ఫోటోనా? మీ నాన్న సెలక్షన్ మా అందరికీ బాగా నచ్చింది. 5 గంటలకి పెళ్లి చూపులకి వెళ్ళాలి. కిందకొచ్చి రెడీ అవు త్వరగా. ఏయ్ గాయత్రి, టైం అయింది, ఇంకా బయలుదేరంటే. అమ్మాయి ఇంట్లో నుంచి ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయి. ఆ పసుపు పళ్ళెం పట్టుకోవడానికి ఎవరు లేరండి. ఎవరో పిలిస్తే 13 సరిపోయేది మంది కదా. వెళ్ళకూడదండి. ఆ అమ్మాయిని తీసుకెళ్దామా? ఈ అమ్మాయినా? అవునన్నయ్య, అవసరానికి తప్పలేదు. సరే. రామ్మా, రా. ఆ పళ్ళెం పట్టుకో, పట్టుకో. మీరు బయలుదేరండి, మనం ఆ కారులో వెళ్దాం. రే కృష్ణ, రారా. అమూల్ బేబీలో ఉన్నాడు. చూడండి, మీరు రిజిస్ట్రార్ ఆఫీసర్ కదా అని ఈ పెళ్లి సింపుల్ గా జరిపిద్దాం అనుకుంటే కుదరదు. మా ముచ్చట కోసం ఈ పెళ్లి ఘనంగా చేయాలనుకుంటున్నాం. వెళ్ళి అమ్మాయిని తీసురా. అలాగేనండి. కృష్ణ, అమ్మాయిని చూడరా. ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? నాన్న, ఏంట్రా? అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంట్రా ఇది? పెద్దవాళ్ళ మేము మాట్లాడుతున్నాం, నువ్వేంటి ఇంకా మాట్లాడేది? నాకు ఆ అమ్మాయి గురించి ఏమీ తెలీదు, ఆ అమ్మాయికి నా గురించి ఏమీ తెలీదు. అందుకనే ముందుగా మాట్లాడి తెలుసుకుంటే మంచిది కదా. అబ్బాయి అడిగిన దాంట్లో తప్పేం లేదుగా. వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిదేగా. ఓకే, గో హెడ్. అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలంటేనే ఏదో 10 ప్రశ్నలు అడుగుతారని మా ఫ్రెండ్స్ ఒక లిస్ట్ రాసిచ్చారు. నేను ఎగ్జామ్స్ లో కూడా
10 ప్రశ్నలకి 4కే రాస్తాను. మీరు అడిగే ప్రశ్నలకి 2 కరెక్ట్గా ఆన్సర్ చేస్తే పాస్ మార్క్ వేసి హెల్ప్ చేస్తారు కదా? లేదు, మీరే హెల్ప్ చేయాలి. అందరూ వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు వెళ్తారు, కానీ నేను మాత్రం నా గాయత్రితో కలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. అదిగో తనే నేను ప్రేమించిన గాయత్రి. మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ మా నాన్నగారు మాత్రం లవ్ అంటే పిచ్చని, అబద్ధమనే అపోహలోనే ఉన్నారు. ప్రేమ ఎంత పవిత్రమైందనే విషయం అర్థమయ్యేలా చేసి ఆయనే మమ్మల్ని ఆశీర్వదించేలా చేయడానికి మేము పోరాడుతున్నాం. నాన్న, ఈయన నాకు నచ్చలేదు. ఏంటమ్మా నువ్వనేది? అవును నాన్న, ఈయనతో మాట్లాడిన తర్వాత నాకు ఆయనకి మనసులు కలవలేదు, అందుకే ఇష్టం లేదు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడేవరా? ఈయన నాతో కరెక్ట్ గానే మాట్లాడారు. ఈయన ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశాలు వేరు. అవి కలవడం చాలా కష్టం. ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పడం వల్ల ఈ క్షణం మాత్రమే బాధపడతాం. మీ అందరి కోసం నేను ఒప్పుకుంటే జీవితాంతం అందరం బాధపడతాం. మమ్మల్ని క్షమించండి. మా అమ్మాయికి ఇష్టం లేకుండా మేము ఏ పని చేయం. కానీ మా అమ్మాయి కంటే మంచి అమ్మాయి మీ అబ్బాయికి ఖచ్చితంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ. మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి మనసు కష్టపడకూడదు అనుకున్నాం, కానీ మిమ్మల్ని కష్టపెట్టాం. చాచా, మీ పవిత్ర ప్రేమకు నే హెల్ప్ చేశానని నాకు సంతోషంగా ఉంది. మీ పెళ్లికి నన్ను ఖచ్చితంగా పిలవాలి. థ్యాంక్ యూ. ఏమైందమ్మా? ఇర్విన్ వాలెస్ అనే రచయిత ది ఇంటిమేట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ఫేమస్ పీపుల్ అని ఒక సంకలనం ప్రచురించాడు. ఫెటిష్ అంటే నగ్నంగా నిద్రించడం అనే విభాగం కింద గాంధీ పేరు కనబడుతుంది. తన కామవాంఛ వల్లనే కదా తండ్రి అంతిమ గడియల్లో ఆయన వద్ద లేకుండా పోయింది అనుకున్నాడు. గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి అర్థం చేసుకోవాలంటే సెక్స్ గురించి గాంధీ అభిప్రాయం తెలుసుకోవాలి. అప్పటికే ఆయన అభ్యంగన స్నానాలు, మాలీసులు, ఆడపిల్లల భుజాల మీద చేతులు వేసి నడవడాలు వివాదాస్పదం అయి ఉన్నాయి. దీక్ష శారీరక బ్రహ్మచర్యానికే పరిమితం కాకుండా మానసికంగా కూడా తను బ్రహ్మచారి కావాలని ఆయన ఆశించాడు. దీన్ని బట్టి సెక్స్ పట్ల ఆయనకు అపరాధ భావన ఉండేదని తెలుస్తోంది. గాంధీ ఆ స్త్రీలను తన పక్క మీద తన దుప్పట్లోనే పడుకోమనేవారట. 2010లో జార్జ్ ఆడమ్స్ అనే ఆయన గాంధీ నేకెడ్ అంబిషన్ అనే పుస్తకం రాస్తూ మళ్ళీ వీటి గురించి విమర్శించాడు. గాంధీ ట్రూత్ రాసిన ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం గాంధీ జీవితంలో మాతృత్వ భావనకు ముఖ్య స్థానం ఉంది. ఒంటరితనం అనుభవించినప్పుడు ఆయన తల్లి ప్రేమకై తప్పించి స్త్రీ కౌగిలిలో సేద తీరేవాడు. నౌఖలి పర్యటన తర్వాత నుంచి క్రమం తప్పకుండా ఆయన పక్కనే లంగా జాకెట్ వేసుకొని పక్కనే పడుకునేది. తన భర్తకు ఈ వ్యవహారం నచ్చలేదని కూడా ఆమె చెప్పింది. ముండేను సమర్థిస్తూ శివసేన అధినేత బాల్ ఠాక్రే గాంధీతో పోల్చి తేల్చాడు.